श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत। శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం 16వ శ్లోకం. శ్రీ భగవానువాచ నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. గడిచిన సత్సంగములో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం చూడటం మొదలుపెట్టాం. ఇక్కడ నుంచి భగవంతుడి యొక్క ఉపదేశము ఇంకా చాలా లోతుగా అర్థవంతముగా తత్వముతో కూడి ఉంటుంది. ఇంతకుముందు శ్లోకాలలో 11వ శ్లోకం నుంచి ప్రారంభించినటువంటి ఆ ఉపదేశము ఆత్మ ఎలా నిత్యము అనేటువంటి విషయాన్ని గురించి మనం విచారణ చేశాం, అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ 16వ శ్లోకంలో భగవంతుడు ఆత్మ సత్యము అనేటువంటి విషయాన్ని నిరూపణం చేయటం కోసం చెప్పినటువంటి ఈ గ్రంథి శ్లోకము, ఇది ముడులు వేసి మనకు అంత తేలిగ్గా అర్థమయ్యేట్లుగా లేదు. ఒకే లైను, మొదటి లైన్లోని 2 భాగాలు గ్రంథి శ్లోకము. దీనిని మనం విచారణ చేయాలి. దీని యొక్క అర్థం సాధారణంగా పైనట్లా చెప్తే ఏమిటంటే, లేనిది ఎప్పుడూ ఉండబోదు, ఉన్నది ఎప్పుడూ లేకుండా బోదు. అంతేనండి, ఒకే లైను. కానీ వేదాంతం యొక్క ఉపనిషత్తుల యొక్క సారమంతా దీంట్లో ఉంది. ఏకమేవాద్వితీయం నేహనానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనేటువంటి ఆ ఉపనిషత్తుల యొక్క వాక్యాల యొక్క అర్థమంతా ఈ యొక్క చిన్న వాక్యంలో ఉంది. విచారణ చేద్దాం కొంచెం. ఇక్కడ 2 విషయాలు కలిసి ఇక్కడ నేను అని చెప్పేటప్పుడు ఉంటాయి. ఒకటేమో అనాత్మ, మరొకటేమో ఆత్మ. ఆత్మ లేకుండా అనాత్మ ఉండలేదు. అనాత్మ మూలంగానే ఈ ఆత్మని వ్యక్తము చేయటం మనకు తెలుస్తుంది, లేక ఆత్మని మనం గుర్తించగలుగుతాము. కాబట్టి 2 ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినట్లుగా ఉంటాయి. కానీ అనాత్మ లేకుండా కూడా ఆత్మ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఆ ఎప్పుడూ ఉండేదానికేమో సత్తని, కానీ ఉన్నట్లుగా మధ్య మధ్యలో కనపడుతుంది, కానీ నిజంగా విచారణ చేస్తే అది లేదు. దానిని అసత్తు అంటారు. ఇప్పుడు మొదట ఇక్కడ అసత్ అంటే, అనాత్మ అంటే మన శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చుట్టూ ఉండేటువంటి విషయాలు, వస్తువులు, పంచమహాభూతాలు, 14 లోకాలు అన్నీ కూడా అనాత్మనే. అప్పుడు దాని గురించి మనకు అంతగా ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు, మన అనుభవంలో మనకు అనాత్మ మీదనే ఎక్కువ మనకు దృష్టి, అటాచ్మెంట్. కానీ ఆత్మ విషయం, నువ్వే ఆత్మ, నువ్వుగానే నీలోనే నీవుగానే ఉన్నావంటే అది మాత్రం అర్థం కావట్లేదు. అప్పుడు కొంచెం విచారణ చెయ్యాలి.
ఈ విచారణ చేయటానికి ఇప్పుడు సత్ అంటే ఆత్మ అన్నాము. అది సత్యం, అది నిత్యం అని చెప్పి ముందు శ్లోకాలలో నిరూపణం చేశాం. ఇప్పుడు అది సత్యము అని చెప్పాలి. సత్యము అది అంటే ఈ ఆత్మకి ఒక 5 లక్షణాలు చెప్పి శాస్త్రం వివరిస్తుంది. ఈ లక్షణాలు ఆత్మ యొక్క విశేషణములని అనుకోకూడదు. ఇప్పుడు ఒక వస్తువు గురించి చెప్పాలంటే, ఒక మనిషిని గురించి చెప్పాలంటే, ఆ మనిషికున్న పొడుగు, బరువు, లావు, ఇవన్నీ రంగు ఇట్లా చెప్తాం. అలాంటి విశేషణాల ఆత్మకి ఇవన్నీ అంటే కాదు. ఎందుకంటే ఆత్మ అరూపం, దానికి రూపం లేదు. అప్పుడు కానీ దాని యొక్క లక్షణాలు చెప్తున్నామంటే ఏంటంటే, ఆత్మ అంటే ఏంటనేది మనకు అర్థం కావడం కోసం శాస్త్రం మరి కొన్ని పదాలు చెప్పాలి. కానీ ఆ పదాలు ఏ ఆత్మ యొక్క విశేషణములుగా మనకు తీసుకోకూడదు. ఒకటేమిటంటే, ఈ ఆత్మ అనేటువంటిది, ఆత్మ అంటే సత్, సత్ అంటే ఆత్మ. ఏదైతే గడిచిన సత్సంగంలో చెప్పాను, 3 కాలాలలో ఎప్పుడు ఉంటుందో అది సత్యం. త్రికాల అబాధితం ఇది సత్యం. యత్ త్రికాలే అపి తిష్టతి తత్ సత్యం. అప్పుడు ఈ సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి ఈ ఆత్మ, దాన్ని చిన్నదిగా సంగ్రహించి చెప్పాలంటే సత్ అంటాం. సత్ మొదటి లక్షణం దీనికి ఏంటంటే, ఈ ఆత్మా సత్ ఈ శరీరము యొక్క శరీరముచే ఉత్పత్తి చేయబడిన ఒక శరీరంలో ఒక భాగం కానీ, శరీరం యొక్క ప్రాపర్టీ, శరీరం యొక్క ప్రాపర్టీ అంటే శరీరం యొక్క లక్షణంలో ఆత్మ ఉందని, లేక శరీరం చేత ఉత్పత్తి చేయబడినటువంటిదని, ఈ 3 లేవు. అంటే కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్, ప్రోడక్ట్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ అంటాం. మొదట ఈ ఆత్మ సత్ సత్ అది స్వతంత్రముగా ఉన్నటువంటిది. స్వతంత్రముగా ఉండి శరీరమును, మనస్సును, ఇంద్రియములను, మొదట మనస్సుని ప్రకాశింపచేస్తే, ఆ మనస్సు ఇంద్రియాలను ప్రకాశింపచేస్తే, ఆ ఇంద్రియాలు శరీరాన్ని, ఇలా వీటన్నిటికి చైతన్యాన్ని ఇస్తూ, వీటన్నిటి యందు ఆత్మ ప్రవేశించి వ్యాపించి ఉన్నది. మూడోది, ఈ ఆత్మా సత్ ఇది ఈ శరీరానికి పరిమితము కాదు. ఈ శరీరం యొక్క ఈ బౌండరీస్ దీనికి పరిమితము కాదు. ఈ శరీరము ఒకవేళ నశించిపోయినా కూడా, మరణించి డిజింటిగ్రేట్ అయినా కూడా, ఈ సత్ ఆత్మ వచ్చి ఆ తర్వాత కూడా అది ఉంటూనే ఉంటుంది. చివరికి ఐదోది ఏం చెప్పాలంటే, ఇలా ఎప్పుడూ శరీరము ఉన్నప్పుడు, శరీరం లేనప్పుడు కూడా ఉండేటువంటి ఆ ఆత్మసత్, అదిని గుర్తించటం కష్టం ఈ శరీరం లేకుండా. ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. ఏంటంటే అది ఎక్స్ప్రెస్ అయ్యి తెలియాలంటే ఒక మీడియం ద్వారానే అది తెలియబడుతుంది. మీడియం లేకపోతే అక్కడ తెలియబడదు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పిందే, కరెంట్ ఉందండి, ఎలక్ట్రిసిటీ వైర్లో ఉంది. ఎవరికైనా కన్ను కనపడుతుందా? కనపడదు. అది బల్బు మూలముగా వ్యక్తమైనప్పుడు కనపడుతుంది. బల్బు ఫ్యూజ్ అయిపోతే కరెంటు అక్కడ తెలియదు. కాబట్టి కరెంటుని ఇంద్రియములతోటి చూసి గ్రహించలేం, కళ్ళతోటి కదా. కానీ అంటే ఆ ఆత్మ కూడా అలాగనే ఈ శరీరం అనేది ఉన్నప్పుడు దీని మూలంగా వ్యక్తమవుతుంది.
శరీరం లేకపోతే అది దానంతట అది ఉంటూనే ఉంటుంది. కరెంట్‌కి ఏమీ నష్టం లేదు కదా! ఒక బల్బు ఫ్యూజ్ అయిపోతే, ఒక ఫ్యాన్ పని చేయకపోతే, ఒక ఏసీ పని చేయకపోతే కరెంట్‌కి ఏమీ నష్టం లేదు. అది అలాగే ఉంటుంది. కరెంట్‌గానే ఉంటుంది. అలాగే ఆత్మ, సత్ ఈ శరీరాలన్నీ ఉన్నాను, లేకపోయినాను ఎప్పుడూ అది ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి? శరీరంలో ఆత్మ ఉందని చెప్పకూడదు. ఆత్మలో, సత్తైన ఆత్మలో శరీరాలన్నీ కనపడుతున్నాయి. కనుమరుగు అవుతుంటాయి. కానీ ఆత్మకి ఏమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. ఈ 5 విషయాలని సత్ ఆత్మల గురించి మనం మొదట గుర్తుంచుకోవాలి. ఎలా ఇది తెలియకుండా మనం గ్రహించలేకపోతున్నాము? ఆ ఆత్మ ఎవరో కాదు, నువ్వే అని చెప్తుంది. తత్వమసి అని మహావాక్యం, నువ్వే ఆ ఆత్మవు అని చెప్పి, హే శ్వేతకేతో తత్వమసి తత్వమసి అని చెప్పి ఉపదేశం చేస్తాడు కదా చాందోగ్యోపనిషత్తులో గురువు. అలా అప్పుడు మరి నేనే అయితే నాకు నేను తెలియట్లేదేమిటి అని సందేహం. అప్పుడు ఆ ఆత్మని తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎటు చూడాలి, ఎక్కడ చూడాలి అని వెతుకుతారు చూడండి. ఇది చాలా మూర్ఖతనం, తప్పు. ఆత్మాని నువ్వు చూడక్కర్లేదు, వెతకక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వే అని ఒప్పుకో అంతే. అదేంటండి, నేను ఎట్లాగో ఉన్నాను, ఆత్మ నేనని ఒప్పుకుంటే సరిపోతుందా అంటే సరిపోతుంది, చాలు. ఎట్లా అంటే ఒక 2 ఉదాహరణలు చూడండి. ఒక కెమెరా ఉందండి, సెల్ ఫోనే. అది ఎన్నో ఫోటోలు తీయచ్చు కెమెరాతోటి. ఆ కెమెరాతోటి. కానీ ఏ ఒక్క ఫోటోలో కూడా ఆ కెమెరా, వేరే కెమెరా కాదు, ఆ కెమెరా ఏ కెమెరాతో అయితే, ఏ సెల్ ఫోన్తో అయితే వందల వేల ఫోటోలు తీసామో ఏ ఒక్క ఫోటోలో కూడా ఆ సెల్ ఫోన్ కనిపించదు. అర్థమైందా మీకు? మరి అప్పుడు కెమెరా లేదంటావా? సెల్ ఫోన్ లేదంటావా? కనిపించలేదు. లేదనటానికి మనం లేదనడానికి ఆస్కారం లేదు. ఎందువలన? ప్రతి ఫోటో ఆ ఫోటోకి ఏది కారణముగా ఉన్నదో ఆ సెల్ ఫోను ఉన్నది అని ప్రతి ఫోటో నిరూపిస్తున్నది. అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు ఈ సెల్ ఫోను దీని ఉదాహరణని ఆత్మైన నాకు అప్లై చేసి చూద్దాం. అది దృష్టాంతం. ఇప్పుడు దార్ష్టాంతలో ప్రతి అనుభవము, కళ్ళు చూసేవి, ముక్కు చూసేవి, వాసన చూసేవి, 5 శబ్దస్పర్శ రూపరసగంధాలు 5 కూడా పొందేటువంటి అనుభవముల ద్వారా మనం అర్థం చేసుకోవాలి, గుర్తించాలి, గ్రహించాలి. ప్రతి అనుభవము ఏర్పడుటకు కారణము ఆ ఆత్మనే. కానీ ఏ ఫోటో కూడా సెల్ ఫోన్ని రివీల్ చేయలేనట్లుగా ఏ ఇంద్రియ అనుభవం కూడా, ఏ ఇంద్రియము కూడా ఆత్మను రివీల్ చేయలేవు. అర్థమైందా? ఉదాహరణ బాగా అర్థం కావాలి. అలాగే లేక ఇంకా సింపుల్ దగ్గర ఉన్న ఉదాహరణ మనలోనే, నా దగ్గరే. నా కళ్ళు అండి ఎన్ని రూపాలు, రంగులు ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాయి. కానీ కళ్ళు వాటిని చూసుకోలేవు. అద్దమో నీళ్లుంటే తప్ప నీళ్ళలో చూసుకుంటే, మామూలుగా అయితే ఎవరి కళ్ళు వాళ్ళకి తెలిస్తే చూసుకోగలరా? చూసుకోలేం. ఇప్పుడు నా కళ్ళు నేను చూసుకోలేనందువలన కళ్ళు లేనని చెప్పగలనా? చెప్పచ్చా? తప్పు కదా. ఎందుకంటే ఏదైతే నేను చూసే రంగులన్నీ, నేను చూసే రూపాలన్నీ తెలియపరుస్తున్నాయి నాకు కళ్ళు ఉన్నాయి అని. అలాగే
ఈ మనస్సు, బుద్ధి, శరీరం వీటి ద్వారా అనుభవించే అన్ని అనుభవాలు ఏర్పడటానికి కారణం ఆత్మ. అదెవరు? నేనే. సో నేను సత్తును. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, అంటే ఉన్నాను, అంటే ఉనికి, ఉన్నాను. కాబట్టి ఇట్లా దీన్ని ఎక్కడో వెతకకూడదు. ఎప్పుడో ఎక్కడో తరువాత అనేటువంటిది లేనే లేదు. ఈ అద్వైత మార్గంలో మాత్రమే, శాస్త్రంలో మాత్రమే ఇది అర్థం చేసుకుంటే తప్ప నువ్వు ద్వైతిగా ఉన్నాను ఈ జ్ఞానం రానంత వరకు నువ్వు మరలా పుడుతూ మరలా చనిపోతూ మరలా పుడుతూ చనిపోతుంటావు. విశిష్టాద్వైతిగా ఉన్నాను, ఏ వైకుంఠమని అదని ఇదని చెప్పినా, పరమపదం అని చెప్పినా కూడా నీకు ఈ జ్ఞానము రానంత వరకు, నిన్ను నువ్వు ఆత్మగా సత్తుగా గుర్తించనంత వరకు నువ్వు అజ్ఞానుడివే. అప్పుడు నీకు జనన మరణ చక్రం తప్పదు. దీంట్లో ఒక సందేహం లేదు. అప్పుడు ఇప్పుడు నీకు మోక్షము కావాలి, జనన మరణ చక్రాలు నాకు వద్దని నువ్వు అనుకుంటే ఈ అద్వైత జ్ఞానాన్ని గ్రహించు. లేకపోతే తిరుగుతుంటావు అనేక శరీరాలు, యోనులలో మరలా మరలా పుడుతూ. సరే, ఇప్పుడు ఇక్కడ దీన్ని చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని వివరిస్తూ మన శంకరాచార్యులు వారు ఆయన భాష్యంలో 2 పదాలను వాడతారు. ఒకటేంటంటే అసత్ బుద్ధి, మరొకటి సత్ బుద్ధి. అంటే ఏమిటంటే ఏ వస్తువు, ఏ అనుభవాన్ని గురించి మనం మాట్లాడుతున్నా కూడా అన్నిటిని చెప్పేటప్పుడు వాటికి ఉదాహరణకు ఇక్కడ క్లిప్పు ఉన్నది. ఇప్పుడు ఈ క్లిప్పుని ఇక్కడి నుంచి తొలగించేశాను. ఇప్పుడు క్లిప్పు లేదు. ఇప్పుడు అనేది ఇక్కడ లేక దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈజ్ అంటాం కదా. క్లిప్పు ఉన్నది. క్లిప్ అని చెప్పినా కూడా అది ఉన్నది. ఆ ఉన్నది అనేటువంటిది ఉనికి. దాన్ని సత్ అంటారు. ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అంటాం. అందుకని ఇది అర్థం కాలేదు, కష్టంగా ఉందని అననేకూడదు. ఇంతకంటే సులభమైనటువంటిది మరొక విద్య లేదండి. కానీ ఇంతకంటే గొప్పదైనది కూడా మరొక విద్య లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏదైనా తీసుకోండి. సో ఉన్నది అంటే ఏది ఉంది? క్లిప్ ఉన్నది, పేపర్ ఉన్నది, హ్యాండ్ కర్చీఫ్ ఉన్నది, మరొకటి కుండ ఉన్నది. ఇలా ఉన్నది. ఆ ఉన్నదనేది సద్బుద్ధి. కానీ కుండ అనేటువంటి నామరూపం అసత్ బుద్ధి. బుద్ధి అంటే జ్ఞానం, మనకు తెలుస్తున్నది కదా. ఇప్పుడు కుండ, నా చేతిలో ఏమున్నది చెప్పండి? కుండ ఉన్నది అండి అంటాం కదా. కుండ ఉన్నది. ఉన్నదాన్ని చెప్పగలవా, లేని దాని గురించి చెప్పగలవా? ఉన్నదాని గురించే చెప్పగలం, లేని దాని గురించి ఎట్లా చెప్తాం? కాబట్టి ఈ లోకంలో ఏది గురించి చెప్పినా, ఏది చూస్తున్నా అన్నీ కూడా ఉన్నాయి, ఉన్నది, 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 ఉన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ విచారణ చూడండి. ఇప్పుడు ఈ ఉన్నదనేటువంటిది ఏమిటి? అసలు నిజంగా ఉన్నది మట్టి. నిజంగా ఉన్నది మట్టి. నామరూపాలు మారినట్లు కనపడుతున్నాయి. అప్పుడు ఆ నామరూపాల చేత దీన్ని కుండ అని పిలుస్తున్నాం. కుండ అనే నామరూపాలు, ఈ కుండ అనేటువంటిది తయారు చేయడానికి ముందు ఆ కుండలవాడు
లేదవి. చూసారా? నామరూపాలు లేవు. ఆ లేనిది అసత్ అది. కానీ ఇప్పుడు ఉంది కదండి మరి కుండ అంట కూడా ఇప్పుడు కూడా అది అసత్తే. ఎందుకంటే అసలు నిజంగా ఉన్నది మట్టి. మట్టిని చూస్తూ మనం కుండని పిలుస్తున్నాం మన యొక్క వ్యవహారం కోసం. అందుకనే వాచారంభణో వికార నామధేయం మృత్తికా ఏవ సత్యం. ఛాందోగ్యోపనిషత్తులో ఈ ఉదాహరణ. వాచారంభణం మన నాలిక మీద మన నోట్లోంచి వచ్చిన మాటే ఇది. కుండనండి, ఇంగ్లీష్లో పాట్ అనండి, మరొక భాషలో మరొకటి అనండి. కానీ అది కేవలం వాచ పదాల యొక్క విజృంభణమే తప్ప ఉన్నదేమిటి అసలు? మట్టి మాత్రమే సత్యం. ఇప్పుడు ఈ మట్టి కూడా సరే, కుండ పగిలిపోతే కుండ లేదు, కుండనే నామరూపం లేదు. కానీ కుండ పెంకులు ఉన్నాయండి. కుండ పెంకు కానీ ఏమంటాం? ఉన్నది. మొదటి ఇప్పుడు ఏమన్నా? కుండ ఉన్నది, కుండ పగిలిపోయింది. ఇప్పుడేముంది? కుండ పెంకులు ఉన్నవి. కుండ పెంకులను పొడి చేసేసాను. ఇప్పుడేముంది? కుండ పెంకుల యొక్క పొడి ఉన్నది. ఆ పొడిని ఇప్పుడు నీళ్ళల్లో కలిపేశాను, నీళ్లుగా అయిపోయింది. నీళ్ళని అగ్నిలో కలిపేశాం, అగ్నిని వాయువులో కలిపేశాం, వాయువుని ఆకాశంలో కలిపేశాం. ఆకాశం అసత్ ఆత్మలో లేకుండా పోతుంది. అప్పుడు ఉన్నదేంటి? నిజంగా సత్. దానికి రూపం లేదు. సో రూపం లేనటువంటి సత్ ఎగ్జిస్టెన్స్ అదంటే ఏదో ఆబ్జెక్ట్ లాగా అనుకోకూడదండి. అసలు అన్ని ఆబ్జెక్టులు ఉన్నాయని తెలియటానికి కారణమే ఉన్నటువంటి నేను ఉన్నాను. ఆ ఉన్నాను కాబట్టి ఉన్న నాకు తెలుస్తున్నదా కుండ? లేని నాకు తెలుస్తున్నదా? ఉన్న నాకు తెలుస్తున్నది. నేను లేకపోతే కుండ ఉందని ఎట్లాంటి తెలుస్తుంది? క్లిప్ ఉందని ఎలాంటి తెలుస్తుంది? అప్పుడు ఉన్న నేను నాకు తెలుస్తున్నది. అప్పుడు ఆ ఉన్నది అనేటువంటిది నిజంగా ఒకటొకటి ఇట్లా డీసైఫర్ చేస్తూ మనం వెళ్ళామంటే, డీసైఫర్ అంటే కుండ అన్నాం మొదట, తర్వాత పెంక్ అన్నాం, మట్టి అన్నాం, మట్టి నీళ్ళలో కలిసిపోయింది, నీళ్ళు అగ్నిలో కలిసిపోయింది, ఆవిరైపోయింది, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో కలిసిపోయింది, ఆకాశం ఆత్మలో కలిసిపోతే ఇంకా ఆ తర్వాత ఏముందండి? ఆత్మ మాత్రమే ఉంది. ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్, శుద్ధ సత్తా, సత్తు అంటారు. కొంచెం శ్రమంగా ఉంటుంది, కానీ ఇది విచారణ చేసి ఇట్లా లోతుగా దీన్ని థ్రెడ్ బేర్ ఎనాలిసిస్ అంటారు. దానికోసమే భాష్యం రాస్తారు భగవత్పాదులు వారు. దాంట్లో ఉన్న సారాన్ని మీకు ఇలా సింపుల్గా అర్థమయ్యేట్లుగా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు అసద్బుద్ధి ఉంది, అసద్బుద్ధి, సద్బుద్ధి, రెండు బుద్ధులు నా దగ్గర ఉన్నాయి. అప్పుడు రెండు అంటే ఏంటి? ఉన్నదనే బుద్ధి సద్బుద్ధి, కుండ ఉన్నదనేది అసద్బుద్ధి. ఎందుకంటే కుండ నిజం కాదుగా. ఇట్లా మరొక ఉదాహరణ తీసుకోండి. చెట్లు ఉన్నాయి. చెట్టు నిజంగా చెట్టు ఎక్కడున్నది? చెట్టు దాని కాయలు, చెట్టు మొత్తం భూమి చేత చెట్టు ఉన్నది. అప్పుడు భూమి ఎట్లా ఉన్నది? భూమి నీళ్ళలో ఉంది. మరి అదే ప్రాసెస్ చూడండి. ఇలా అన్నిటినీ ఒకటొకటి రూట్ కాజ్కి వెళ్ళిపోతే మూల కారణానికి అక్కడ ఉన్నది ప్యూర్
శుద్ధ సత్తా చిత్తు మాత్రమే సత్తు మాత్రమే ఉన్నది. అర్థమవుతున్నదా? సరే, మరి ఇప్పుడు ఈ కుండ, చిన్న కుండ, ముంత మీకు ఎక్కడ దొరికిందండి ఇది? మా ఇళ్ళల్లో అయితే నాకు చిన్నది దొరకవు. ఈ చిన్న కుండ అనేటువంటిది నామరూపం మట్టి మీద కల్పించబడింది కదా. ఇలా కల్పించబడిన దాన్ని ఏమంటామంటే ఆగంతుక ధర్మం అంటాం. అది మధ్యలో వచ్చింది కాబట్టి ముందు లేదు, మధ్యలో కనపడుతున్నది. కుండ బయలుపోతే కుండ నామరూపం లేదు, తర్వాత ఉండదు. అందువలన ప్రాగ్ అభావ ప్రధ్వంస అభావ అంటే ముందు లేదు, నశించిపోయిన తర్వాతను లేదు. అలా ముందు లేని తర్వాత ఉండకుండా పోయేది మధ్యలో ఉన్నా కూడా అది లేనట్లే. మరి మొదట కొంచెం లేదు, ఇప్పుడు కనిపిస్తున్నది కదండి. మొదట లేకుండా ఇప్పుడు కనిపిస్తూ తర్వాత కనిపించకుండా పోయేటువంటి ఈ యొక్క నామరూపం ఇది అసత్. అందువలన ఇక్కడ ఇప్పుడు మీకు ఇంకా 2-3 పదాలు చెప్పాలి. ఏమిటది? ఇప్పుడు మనకు ఆత్మ, సత్యం, సత్ అని మాట్లాడుతున్నాం కదా. ఈ ఆత్మ సత్యం అనేటువంటిది పారమార్థిక సత్యం. అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు ఉండేది. మరొకటి ఏంటంటే ఆత్యంతిక తుచ్చం అంటే అసలు అది ఎప్పుడూనూ లేదు. కుందేలికి కొమ్ములు ఎప్పుడైనా ఉన్నాయి? ఎక్కడైనా ఉన్నాయా? కార్టూన్లో చూపించవచ్చు, మ్యాజిక్లో. కానీ ఏ లోకంలో, ఏ కాలంలో, ఏ యుగంలో కూడా కుందేలికి కొమ్ములు లేవు. అదేంటే ఎప్పుడు లేనిది అది తుచ్చం, ఎప్పుడు ఉండేది పారమార్థిక సత్యం. ఈ రెండిటి చేత మనకు బాధ లేదు, కన్ఫ్యూజను, కష్టం లేదు. కానీ ఈ జీవితము, ఈ మనుషుడికి ఏర్పడే దుఃఖము, మోహము, అజ్ఞానము, బంధము, ఇవన్నిటికీ కారణం ఎక్కడ ఉందంటే మరొక సత్యం చెప్పబడుతున్నది. అదేమిటంటే, సత్యమని ఎందుకు చెప్తున్నామంటే అది ఉన్నట్లుగానే కనపడుతున్నది కదా. ఇదేమిటంటే వ్యావహారిక సత్యము. అర్థమవుతున్నదా మీకు? ఫాలో అవుతున్నారా? ఒకటేమో పారమార్థిక సత్యం, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కూడా లేదు, అది తుచ్చము అన్నాం. ఇప్పుడు ఈ వ్యావహారిక సత్యం, ఈ శరీరము, ఈ మనుషులు, ఈ ప్రపంచము, పంచభూతాలు, ఇవన్నీ ఎంతో నిజంగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి. చూసారా? ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు ఉంటున్నాయి, నిద్రపోయినప్పుడు ఉన్నాయా? మనస్సు విజృంభించినప్పుడు ఇవన్నీ ఉన్నట్లు తెలుస్తున్నాయి. నిద్రపోతే మళ్ళీ కనిపించట్లేదు. అలాగే ఈ నామరూపం క్రియేట్ చేస్తే కొంతకాలమే ఉంది, కానీ తర్వాత లేదు. ఇలా ముందు లేదు, తర్వాత లేదు, మధ్యలో ఉన్నదాన్ని ఇక్కడ ఈ వ్యావహారికమైనటువంటి సత్యం. ఇక్కడ సత్యం అని చెప్పినందువల్ల అది నిత్యం అని అనుకోకూడదు. అర్థమైందే? అది మిథ్యా అని వేదాంతం పదాన్ని ఉపయోగిస్తుంది. అప్పుడు వ్యావహారిక సత్యం మిథ్య అంటే ఏమిటి? వ్యవహారాల్లో ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ ఎంక్వైరీ చేసి విచారణ చేస్తే, ఇప్పుడు కుండ దీన్ని విచారణ చేసి చూస్తే, ఏమిటి గురువుగారు చేతిలో కుండను పెట్టుకుని కుండ లేదంటారు? లేదు, కుండ అనేది లేదు. నువ్వు కల్పించి చెప్తున్న మాటే కానీ
కుండ లేకపోతే ఎట్లా దీంతో మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు, మజ్జిగ తెచ్చుకోవచ్చు, తాగుతాం కదా అంటే ట్రాన్సాక్షనల్గా నీకు వ్యావహారికముగా ఏదో యుటిలిటీ ఉపయోగకరం ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఇది లేదు. అలా ఉన్నట్లు కనిపిస్తున్నది కండి. మరి మీరు లేదంటున్నారు. ఇలా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజంగా లేదు. దాన్ని మిథ్య అంటాం. మిథ్య అంటాం. దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవడం కోసం కళ అనేది వస్తున్నది కదండి. ప్రతిరోజు అందరికీ వస్తుంది. నిద్ర వస్తుంది, కళ వస్తుంది, మెలకువ. ఇప్పుడు మెలకువ గురించి చెప్పాను నేను. ఏంటది? వ్యావహారిక సత్యం మిథ్య, నిజం కాదు. నిజముగా అనిపిస్తున్నప్పటికీ, కనిపిస్తున్నప్పటికీ అప్పుడు కళలో ఈ బయట ఇంద్రియములు పనిచేయట్లేదు. అక్కడ బయట వస్తువుల విషయాలు ఏవి లోపలికి వెళ్ళలేదు. కానీ లోపలే మనస్సే ప్రొజెక్ట్ చేస్తుంది. మనస్సే కల్పించుకొని అక్కడ కొన్ని అనుభవాలను అనుభవిస్తుంటుంది. అక్కడ సుఖం దుఃఖం ఉంటుంది, అక్కడ లాభ నష్టాలు ఉంటాయి, అక్కడ శీతోష్ణాలు ఉంటాయి, ఆకలి దప్పికలు ఉంటాయి కళలో. అటువంటిది దాన్ని ఏమంటారంటే ప్రాతిభాసిక సత్యం. కళలో ఉన్నవాడికి కళ్ళ కాదు, కళ నిజం వాడికి. కానీ కళలోంచి మెలుకు వచ్చిన తర్వాత మేలుకున్నవాడికి కళ్ళని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, మొత్తం 4: పారమార్థిక సత్యం, ప్రాతిభాసిక సత్యం కళ, అండ్ వ్యావహారిక సత్యం. ఈ తుచ్చం అనేది ఎప్పుడు లేనిది. మనకు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ కళ కూడా ఎవరికి పెద్దగా ప్రాబ్లం కాదు. ఎవరో కొంతమంది కళ గురించి చాలా పెద్దగా భయపడిపోయి దాన్ని ప్రోపగాండ చేసి అందరికీ చెప్పుకొని ఏదేదో కొంతమంది చాలా సెంటిమెంటల్గా వీక్ మైండ్గా ఉన్నవాళ్ళు, లేకపోతే కళే కదా అదేంటంటాడు. కాబట్టి ఆ కళలో అన్ని అనుభవాలు ఉన్నాయి. మెలకువలు ఎట్లాగో అనుభవాలు, అక్కడ కూడా అనుభవాలు ఉన్నాయి. కళలో పెళ్ళి అవుతుంది, కళలో డైవర్స్ అవుతుంది, కళలో భోంచేస్తాము, ఇట్లా అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మెలకువ వచ్చినప్పుడు అవి ఏవైనా నిజమా? వాటిని వాటిని ఒప్పుకుంటారా మీరు? కళలో చూసిన బ్యాంకు డబ్బులు, లెక్కలు, లాటరీ వచ్చింది అక్కడ ఆ డబ్బుల్ని పెట్టి ఇక్కడ అప్పుని తీర్చగలరా? లేరు. ప్రాతిభాసిక సత్యం. ప్రాతిభాసిక అంటే అక్కడ అది ప్రకాశిస్తున్నది, కళలో ఉన్నట్లుగా లేదు. అదేవిధంగా మెలకువలో కూడా ఒక రకమైన సత్యం ఉన్నట్లుగా కనిపిస్తున్నది, అనుభవపడుతున్నది. అనుభవపడినంత మాత్రాన అది సత్యం అవ్వవలసిన అవసరం లేదు. దాన్ని మిథ్య అంటాము. మిథ్య. దీన్ని అంటే ఏంటి? ఏదైతే అనుభవపడుతున్నదో అదంతా నిజము కాదు. ఎవరికి అనుభవపడుతున్నదో అతడు అది నిజం. ఎవరికి అనుభవపడుతున్నది? మనస్సుకని చెప్పకూడదు. మనస్సులో ఏర్పడే మార్పులు కూడా నాకు తెలుస్తున్నాయి కదండి. తెలియకపోతే ఎట్లాగండి చెప్తావు? నాకు మనసు నిన్న చాలా బాగుందండి, మీ ఉపన్యాసం, మీ ప్రవచనం వింటుంటే నాకు ఇప్పుడు బాగుంది. కానీ మధ్యలో పోయిన వారం అండి ఏదో జరిగింది, ఒకటే మనస్సు దుఃఖపడిందండి, బాధపడ్డాను. చూసారా? ఇప్పుడు వింటుంటే మళ్ళీ మనస్సు అంటే మనస్సులో ఏర్పడే వికారాలు, మార్పులు కూడా నాకు తెలుస్తున్నాయని కదా అర్థం. అంటే అప్పుడు ఆ తెలుసుకుంటున్న నేను మనస్సును కాదు. అందుచేత మనకు అనుభవపడేవన్నీ కూడా నేను ఏది కాదు. శరీరం నాకు తెలుస్తున్నది, నేను శరీరాన్ని కాదు. మనస్సు నాకు తెలుస్తున్నది, నేను మనస్సుని కాదు.
నా బుద్ధి కూడా నాకు అర్థమవుతున్నది. కొన్నిసార్లు బుద్ధి కన్ఫ్యూజ్ అయింది, బుద్ధికి అర్థం కావట్లేదు, నా బుద్ధి చెడిపోయిందంటాం. ఎవరికి తెలుస్తున్నది? నాకు తెలుసు. ఆ నేను అనేటువంటిది దేనితోటి సంబంధం లేకుండా, దేనితోటి కలవకుండా అది దానిగా అది ప్రకాశిస్తూ ఉన్నదండి. ఎవరది? అది అంటే ఇక్కడ నేను. అది అని చెప్పేది ఎందుకంటే అది అంతటా అదే ఉన్నది కాబట్టి. వచ్చే శ్లోకంలో ఆ పదాన్ని భగవంతుడు ఉపయోగిస్తాడు. సంస్కృతంలో అది అంటే ఇంగ్లీష్లో దట్ అంటాం, సంస్కృతంలో తత్. అది ఏదైతే ఎప్పుడు ఉన్నదో, ఏదైతే సత్యముగా ఉన్నదో, ఏదైతే నిత్యముగా ఉన్నదో అది నువ్వు అని చెప్తుంది మహావాక్యం కదా. తత్ త్వము, అది నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఈ భగవద్గీతలో ఈ మొదటి 6 అధ్యాయాలలో చెప్పబడేది ఏంటంటే ఆ మహావాక్యంలోని త్వం పదం గురించి, నీవెవడవు అని 6 అధ్యాయాలండి. దాంట్లో ఈ అధ్యాయం చాలా ముఖ్యం, ఈ శ్లోకాలు అత్యంత ముఖ్యం. దాంట్లో ఈ నాసతో విద్యతే భావ శ్లోకం ఇంకా ముఖ్యం. చూడండి, ఆ పదాలు 4. నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. అర్థం చెప్పేశాను మీకు, దాని సింపుల్ అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఈ రకంగా విచారణ చేసినప్పుడు అర్థమైందా మీకు? మిథ్య కానీ సత్ అనేటువంటిది, నామరూపములు మిథ్య. నామరూపాల వెనుక ఏదైతే కారణముగా ఉన్నదో ఆ ఉనికి సత్, అది సత్యం, అది నిత్యం. అందువలన ఆత్మ ఎక్కడో ఏదో ఒక మాదిరిగా ఉంటుంది అని భ్రమించకూడదు. అందుకని ఇప్పుడు ఇక్కడ తెలుసుకోమంటుంది శాస్త్రం. ఇప్పుడు ఇక్కడ సరే. మధ్యలో ఇప్పుడు 2 చెప్పాను పదాలు వేరే. 2 ఏంటండి, మీరేంటేంటో చాలా పదాలు చెప్తున్నారు మధ్యలో అంటే పర్వాలేదు, సులభంగానే చెప్పాను కదా. అంత ఎక్కువ సంస్కృతం చెప్పి కష్టపెట్టలేదుగా. ఇప్పుడు ఇంకా కొంచెం విచారణ ఏంటంటే ఈ స్వాభావిక ధర్మం తర్వాత ఆగంతుక ధర్మం 2. ఈ స్వాభావిక ధర్మం అంటే సహజంగా అది ఎప్పుడు ఉండేది, స్వాభావికం. దాన్ని ఇంగ్లీష్లో ఇంట్రిన్సిక్ అంటారు. ఇంట్రిన్సిక్ నేచర్, స్వభావం, స్వాభావికంగా. మరొకటి ఏంటి? అప్పు తీసుకోబడింది, ఆగంతుకం, బారో చేయబడినటువంటి ధర్మం. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కుండను చూపించాను, ఒక ఉదాహరణ అర్థమైంది. లేదు, కొంతసేపటికి అది అప్పు తీసుకుంటున్నది, ఆగంతుకం. ఉదాహరణ చూడండి, అర్థమవుతుంది. స్టవ్ ఉందండి, గ్యాస్ స్టవ్. ఏముంది? గ్యాస్ స్టవ్ వెలిగిస్తే అగ్ని ఉంది. అగ్ని వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? అదేంటండి చిలిపి ప్రశ్న. అగ్ని వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని స్టవ్ మీద ఒక గిన్నె పెడతాం. గిన్నె ఊరికినే పెట్టాం. ఆ గిన్నెలో ఏదో నీళ్లు పోస్తాం, లేక పాలు పోస్తాం. ఇప్పుడు అగ్ని యొక్క వేడిని ఈ మొదట గిన్నె పాత్ర అది తీసుకుంటుంది. ఆ పాత్రకి ముందు వేడి ఉన్నదా? ఇంతకుముందు లేదు. ఇప్పుడు అగ్ని దగ్గర నుంచి, అగ్నితోటి
సా సన్నిహితంగా ఉన్నందువలన అది వేడిని తీసేసుకుంది. అలా తీసుకున్నటువంటి ఆ వేడి దానికి పేరు అది పాత్ర యొక్క నిజ ధర్మమా? స్వాభావిక ధర్మమా? కాదు. మరేంటిది? ఆగంతుకం. సరే. ఆ తర్వాత ఆ గిన్నెలో ఉన్నటువంటి పాలో, నీళ్ళో, టీ గాని అవి వేడెక్కిపోతాయి. అంటే ఏంటి? పాత్ర యొక్క వేడిని ఆ నీళ్ళు తీసుకున్నాయి. సహజంగా నీళ్ళు చల్లగా ఉంటాయి. మామూలు నీళ్ళు, మంచినీళ్ళు చల్లగా ఉంటాయి. వాటర్ ఈజ్ ఆల్వేస్ కూల్. కానీ ఇప్పుడు వేడెక్కి ఆ పాత్ర దగ్గర నుంచి ఆ వేడిని తీసుకుంది. వేడిని తీసుకోవటమే కాకుండా అది కొంచెం ఆ తర్వాత సపోజ్ ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో మనం సాంబారో రసమో పెడదామనుకుంటే కొన్ని కాయగూరలు కట్ చేసి వేస్తాం. టమేటా, వంకాయలు, మునక్కాయలు ముక్కలు వేస్తాం. వేస్తే కొంచెం సేపటికి ఈ యొక్క కాయగూరలు కూడా వేడెక్కిపోతాయి. వేడెక్కి ఇంకా ఆ నీళ్ళు డాన్స్ చేస్తుంటాయి. ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఈ కాయగూర ముక్కలు కూడా డిస్కో డాన్స్ చేస్తుంటాయి. సరే, ఇంత చేసినాయి. ఇప్పుడు అగ్ని, ఈ వేడి ఎక్కడి నుంచి తీసుకున్నాయి? అగ్ని దగ్గర నుంచి. ఇప్పుడు అగ్నికి వేడి ఎక్కడి నుంచి వచ్చిందండి? అగ్నికి వేడి పాత్ర దగ్గర నుంచి వచ్చిందా? నీళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? ఇవన్నీ అప్పు తీసుకున్నాయి, ఆగంతుకం, బారో చేసుకున్నాయి. కానీ అగ్ని ఎవరి దగ్గర నుంచి అది వేడిని తీసుకోలేదు. దాన్ని ఏమంటారు? అది దాని యొక్క స్వభావం అండి. అగ్ని అంటేనే వేడిగా ఉంటుంది. అది దాని యొక్క స్వాభావిక ధర్మం. చూసారా? ఇప్పుడు ఆ స్వాభావిక ధర్మమైన అగ్నిని మనం ఆ బర్నర్ స్టవ్ని ఆపేసామండి. ఆపినందువలన అగ్ని తత్వానికి, అగ్ని యొక్క వేడి అనే తత్వం లేకుండా పోతుందా? ఇప్పుడు అగ్ని కనిపించలేదు, కనిపించనంత మాత్రాన అది లేకుండా పోతుందా? లేదు. ఆ ధర్మం అట్లాగే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సత్ ఆత్మ గురించి చెప్తున్నారే, ఇది సత్యం, అది దాని ధర్మం. అది నిత్యం, అది దాని ధర్మం. ఇవి ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, అవి ఎన్నటికీ పోవు. ఇంకా పైగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పాను కదా, 5 లక్షణాల ఆత్మ, అది అన్నిటికీ తత్కాలమునకు ఈ ఆత్మ దగ్గర నుంచి, సత్తు దగ్గర నుంచి అవన్నీ కొంచెం సేపటికి సత్యము అన్నట్టుగా తీసుకుంటున్నాయి. కొంచెంసేపటికి అవి నిత్యము అన్నట్లు. ఈ శరీరం చూడండి, కొన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటుంది. అందరికీ ఇది నేను ఇట్లాగే ఉంటాను చాలా కాలం అని చెప్పే కదా ఇక్కడ విర్రవీగుతూ పోట్లాడుతూ అన్నీ చేస్తుంటాడు, అక్రమం అంతా చేస్తుంటాడు, అధర్మం అంతా చేస్తుంటాడు. శాశ్వతం అని అనుకుంటూ ఏదో చేస్తాడు. ప్రతి మనిషి ఎప్పుడూ ఆలోచించలేదు. కాబట్టి ఇది అసలు నిజంగా కొంచెం కాలమే, ఇది ఉండబోదు. మరి అప్పుడు దీని గురించి బాధపడి, చింతపడి, దీనికోసం తాపత్రయపడి, దీనికోసం అనేక కోరికల్ని పెంచుకొని, అనేకమైనటువంటి తప్పు దోవలో పోయి కష్టపడుతూ, దుఃఖపడుతూ, నడి రోడ్లో నిలుచున్నట్లు, ఇంకా లేక రోడ్డు మీద తిరిగే ఈ కుక్క, దానికేం పని లేదు, తిరుగుతూ ఉంటుంది. అట్లా వీడు ఏంటో చేస్తున్నాడు ఇక్కడ, ఏంటో సాధించాలంటాడు. పగ, పోట్లాటలు, కొట్లాటలు, డైవర్సులు, అన్నీ ఏంటేంటో ఇక్కడ చేస్తూ ఇదంతా నిత్యం శాశ్వతం అనుకుంటాడు. ఎంతకాలం అండి? ఎక్కడి నుంచి వచ్చినాయి దీనికి ఇవన్నీ? ఆత్మ అయినటువంటి నిత్య సత్య వస్తువు అయినటువంటి ఏకము, నిత్యము, సారము, సత్యమైనటువంటి
శుద్ధ ఆత్మ. అది కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో, అది ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇంగ్లీష్లో, ఉనికి తెలుగులో, సత్ సంస్కృతంలో. దీనికోసం ఎక్కడ వెతకూడదు. ఇదంతా నా గురించి చెప్తున్నది, భగవంతుడు నా గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే మన అటెన్షన్ ఫోకస్ మన మీద ఉంటుందో, ఈ విచారణని చక్కగా అర్థం చేసుకుంటామో, అప్పుడు చాలా సులభంగా అర్థమైపోయి నా స్వరూపానికి నా మనసు దగ్గరైపోతుంది. ఇప్పటి వరకు మనసు ఏం చేస్తున్నది? ఈ ఆగంతుక ధర్మాలు, ఈ మిథ్యా ప్రపంచము, ఈ నామరూపాలు, ఈ బంధాలు, సంబంధాలు, పొసెషన్లు, రిలేషన్లు, వెట్ గార్బేజీ అండ్ డ్రై గార్బేజ్ అండి. ఈ రెండుని పట్టుకొని పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, అయ్యో పరుగులో పరుగులు, తాపత్రయమో తాపత్రయం. ఇంత పరుగులు తీసేవాడికి, ఇంత తాపత్రయపడేవాడికి ఇంక దుఃఖమో దుఃఖము. అదే కదా మరి ఇంకా రిజల్ట్. కాబట్టి అర్జున, వింటున్నావా? అందరూ సత్సంగంలో వినేవాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఇప్పుడు ఆ కథ ఇంకా అవ్వలేదు. ఏ కథ అండి? అగ్ని, పాత్ర, నీళ్ళు, కాయగూరలు. ఇప్పుడు స్టవ్ను ఆపంగానే అగ్ని కనిపించకపోయినా కూడా అగ్ని లేదంటావా? మళ్ళీ దాన్ని అవకాశం ఇస్తే, ఒక మీడియం దొరికితే అది మళ్ళీ వ్యక్తమవుతున్నది. అలాగే ఆత్మ మరొక శరీరంలో వ్యక్తమవుతుంది, మరొక శరీరం వ్యక్తమవుతుంది. అప్పుడు ఈ శరీరం ఉండగానే, ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపాధి ఉండగానే నేను ఆత్మని తెలుసుకొని డిక్లేర్ చేసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు చెయ్యకపోతే శరీరం పోయిన తర్వాత ఎట్లాగండి చేస్తాం? అజ్ఞానం శరీరం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోనే కదా ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు తొలగించుకోవాలి. చాలా ముఖ్యమైన పాయింట్. అందరికీ ఏంటంటే భ్రమ, ఈ పురాణాలు, కథలు, వేరే వేరే అన్నీ వింటూ చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తుంది, ఎక్కడికో వెళతాను, ఎక్కడికి వెళ్ళినా మరొక చోట పుడతావు, మళ్ళీ సుఖదుఖాలు, మళ్ళీ ధర్మాధర్మాలు, కష్ట నష్టాలు, పాపపుణ్యాలు అవి పోవు. అందుకని ఏ లోకం పోయినా సరే మళ్ళీ మళ్ళీ నువ్వు తిరుగుతూ వస్తూ ఉండాల్సిందే. కాబట్టి అకౌంట్ ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డిస్క్లెయిమ్ చేయాలి. డిస్క్లెయిమ్ చేయడం అంటే, ఎప్పుడైతే నేను ఇక్కడే నేను నిత్య సత్య స్వరూపుడనైన ఆత్మను అని చెప్పి ఇక్కడే కరెక్ట్గా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఏ సందేహం ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ మాయ చేత ఈ తత్కాలమునకు స్వీకరించినటువంటి ఈ ధర్మాలు, అధర్మం, పుణ్యం, పాపం, కర్మ, ప్రారబ్ధం, అది ఇది అన్నీ కూడా ఇప్పుడే నేను ఇక్కడ రిజెక్ట్ చేయాలి, డిస్క్లెయిమ్ చేయాలి, వాటిని నెగేట్ చేసేయాలి. చేస్తే ఇక్కడే అకౌంట్ క్లోజ్. అర్థమైందా? నీకు అట్లా మోక్షము, జీవన్ముక్తి కావాలంటే, అందుకని ఇప్పుడు ఇక్కడ లేని మోక్షము, ముక్తి తర్వాత ఎప్పుడో ఎక్కడో రాదు. అనేకసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. త్యాగరాజులు వారు రాసినటువంటి చక్కటి ఆ కీర్తనలో, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. హే రామ, వీళ్ళందరూ తర్వాత వస్తుంది మోక్షం, చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ అంటున్నారు.
బతికుండగా జీవన్ముక్తులు కాని వారలకు మోక్షం ఉందా నిజంగా? నువ్వు చెప్పు. లేదు కదా, లేదు. చూడండి, ఆయన పాట రాసిన దాంట్లో వేదాంతమే రాశారు. మనం అర్థం చేసుకోం, వినం, ఏదో పాడేస్తుంటాం, తల ఊపుతుంటాం. సరే, ఏం చెప్తున్నాను? ఆగంతుక ధర్మం, ఆ కాయగూరలు, అగ్ని గురించి చెప్పేశాం. సరే అండి, ఈ పాత్రలో నీళ్ళు, పాత్రలో కాయగూరలు, వాటి సంగతి ఏమైంది? ఆ అప్పు తీసుకున్నటువంటి వేడి కొంచెం సేపు తర్వాత 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత కనిపించకుండా పోతుంది. ఎందుకండి కనిపించకుండా పోయింది? పాపం వేడి. ఎందుకంటే అది అప్పు తీసుకున్నది. ఆగంతుకం, మధ్యలో వచ్చింది. అది వచ్చింది అంటే పోతుంది. ఈ లాని మర్చిపోకూడదు. అందుకని జీవితంలో నాకు సుఖం వచ్చింది అంటే జ్ఞాపకం ఇంటికో పోతుంది. సరేనా? శరీరం వచ్చింది, పుట్టాను, హ్యాపీ బర్త్డే, ఏమవుతుంది? పోతుంది. చిన్నప్పుడు అందం వచ్చింది, పోతుంది. వచ్చింది, పోవును. అందుకనే సామెత ఏం చెప్పారు? పుట్టుట గిట్టుట కొరకే. ఏముంది దీంట్లో కష్టం అర్థం చేసుకోవడానికి? వేదాంతం ఎంత సులభంగా ఉంది, భగవద్గీత ఎంత సులభంగా ఉంది. ఏంటి గురువు గారు, స్వామి ఒకే శ్లోకాన్ని ఇంతసేపు మాట్లాడుతున్నారు? ఇంతసేపా? ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. ఇంకా ఎక్కువ ఇదే చెప్పానంటే మీరు మళ్ళీది తల తిరుగుతుందంటారు. ఎందుకంటే రాబోయే శ్లోకాల్లో ఇంకా ఈ విషయాలన్నీ విస్తరించి మాట్లాడబడతాయి. స్టెప్ బై స్టెప్ వెళుతున్నాం. ఇది గ్రంథి శ్లోకం కాబట్టి, చాలా ముఖ్యమైనది కాబట్టి ఇంత వివరణ కావాల్సి వచ్చింది, ఇన్ని ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది. ఇవి మనకు అర్థమైతే మనలో జ్ఞాన ప్రకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకాశం అనగానే మళ్ళీ ఏదో లైటు, నాకు తలకి వెనకాల ఇట్లా ఏదైనా లైట్ కనపడుతుందండి. ఆత్మ, నేను ఎప్పుడు చూస్తాను ఆత్మను? ఈ భ్రమ. ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా ఆయన ఎవరో ఆత్మను చూపిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బస్సులో జనాన్ని ఎక్కించుకొని కొండపైన ఎక్కడికో తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఏం చూపించాడో ఏమైందో అందరూ తల ఊపుకుంటూ వచ్చారే కానీ, ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళిన తర్వాత నాకు కనిపించలేదని చెప్తే బాగుండదు కదా. నువ్వు చూసావా? చూశాను. నేను చూశానంట. ఏంటి చూసావు? ఏమీ లేదు అక్కడ. అక్కడికి వెళ్ళి ఏదో చూపించాడు. అక్కడికి వెళ్ళి చూపించడం ఏంటి? ఇక్కడ లేకపోతే కదా అక్కడ చూపించడానికి. అందుకని దేవుడు అక్కడున్నాడండి వైకుంఠంలో. ఆయన అప్పుడేంటి లిమిటెడ్, వైకుంఠంలో మాత్రమే ఉన్నాడా? లేదండి, మా దేవుడు అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉంటే నువ్వు ఇక్కడ చూడు, నువ్వెందుకు మరి కష్టపడతావు? వైకుంఠానికి పోవాలి. అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉండడా? అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న పాండురంగడే ఇక్కడ ఉన్నాడు. కాబట్టి పండరిపురం వెళ్ళక్కర్లేదు. అందుకని దేవుడు అనేటువంటిది ఏమన్నాం? జీఓడి అన్నాం, గాడ్ అన్నాం ఇంగ్లీష్లో. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అని అన్నాం. మరి ఇన్ని చేసేవాడు. తర్వాత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అన్నాం. అప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవుడైతే అప్పుడు నీలో లేడా? దేంట్లో లేడు? ఇందుగలడందు లేడని సందేహంబు వలదు. అన్ని చోట్ల ఉన్నాడు. ఆ స్తంభంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. జలే విష్ణు, అగ్నే విష్ణు, వాయు అన్నిట్లో ఉన్నాడు అంటారు. కానీ మరి అప్పుడు కనిపించట్లేదు కదా అంటే,
ఎందుకంటే మనకు సినిమాలు చూసి ఆ పురాణాలు కథలు ఓ ఇట్లా కిరీటంతో ఉండాలి, ఇలా 4 చేతులతో ఉండాలి, 8 చేతులతో ఉండాలి, వీటన్నిటికి బాగా మైండ్ ఎడిక్ట్ అయిపోయింది. అందుకని ఆయన రూపానికే ముఖ్యత్వం ఇస్తాడు. ఆ రూపానికి ముఖ్యత్వం ఇస్తున్నది ఎవరు? నువ్వు. నీకు రూపం ఉందా? కళ్ళు అన్ని రూపాలను చూస్తున్నాయండి. చూడండి, అర్థం చేసుకోండి. కళ్ళు ఆ రూపాలు తెలుసుకోవడానికి ఉపయోగించే ఆ శక్తి పేరేంటి? నేత్ర దృష్టి శక్తి. ద పవర్ ఆఫ్ ది విజన్, సీయింగ్ అంటాం కదా. కొన్నిసార్లు ఈ కళ్ళున్నా కూడా ఆ చూడటానికి కావాల్సిన ఆ శక్తి లేకపోతే కళ్ళు పనిచేయట్లేదు కదా. అప్పుడు సీయింగ్ పవర్, ఆ చూసే శక్తి. ఇప్పుడు చెప్పండి, చూసే శక్తికి అన్ని రూపాలను చూసే శక్తి ఉంది. ఆ చూసే శక్తికి రూపం ఉందా? చాలా సూక్ష్మ విషయం. రూపం ఉన్నదా చూసే శక్తికి? దానికి ఒక రూపం ఉండి ఉంటే అది లిమిటెడ్ అయిపోతుంది. అప్పుడు అది అన్ని రూపాలను చూడలేదు. అది కొండను చూస్తున్నది, సముద్రాన్ని చూస్తున్నది. మీకు అర్థమవుతున్నదా విషయం? దీనికే సూక్ష్మమైన చింతన అంటామండి. దీనికి మనం తయారై ఉండాలి, సిద్ధమై ఉండాలి. దీంట్లో కాంప్రమైజ్ లేదు. సమాధానం చెప్పండి మరి ఈ ప్రశ్నకి. ఇప్పుడు లేదు కదా. అలాగే ఏదైనా సరే, చెవులు అనేటువంటివి గోళకాలే. చెవుల ద్వారా ఆ వినికిడి శక్తి, లిజనింగ్ పవర్. ఆ లిజనింగ్ పవర్కి ఏ రూపము, ఏ యొక్క లిమిటేషను, అట్లా దానికి శబ్దం ఉందా? వినికిడి శక్తికి, అన్ని శబ్దాలను వినేటువంటి వినికిడి శక్తికి ఏదైనా శబ్దం ఉందా? అన్ని రకాలైన వాసనలు చూసేటువంటి వాసనా శక్తికి ఏదైనా దానికంటూ వాసన ఉందంటే వాటికి ఏం లేదు. అవి అట్లా అనంతముగా అవి ఉండుట చేతనే అందరి కళ్ళ ద్వారా పనిచేసే దృష్టి శక్తి ఒకటే, అన్ని ముక్కుల ద్వారా పనిచేసే వాసనా శక్తి ఒకటే. కానీ నాకు ముక్కులు పనిచేయట్లేదని అంటాడు. అది ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం. చెవుల వెనకున్న అంత వినికిడి శక్తి ఒక్కటే. కానీ ఒక ఆయనకి వయసు అయిపోయింది, ఇప్పుడు చెవులు వినపట్లేదు, మిషన్ పెట్టినా వినపట్లేదు. అందువలన ఆ వినికిడి శక్తికి, టోటల్ హియరింగ్ పవర్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఈ ఉదాహరణని ఇప్పుడు మీరు ఏదైతే ఆత్మ, చైతన్యం, పరమాత్మ అంటున్నామో, భగవంతుడు అంటున్నామో, ఆయన అన్ని రూపాలకు, అన్ని నామాలకు, అన్నిటి వెనుక స్థితమై ఉంటే, నేనుగానే ఆయనే నేను అనే ఈ జీవుడుగా వ్యక్తమవుతుంటే, దాన్ని గుర్తించకుండా బయట ఏదో రూపం పెట్టి, దానికి పెట్టి, దీనికి పెట్టి అట్లా వెళ్ళి ఇంక మనల్ని చూసి ఇట్లాంటివి వాళ్ళను దేవుడు, మరి దేవుడు నువ్వు అంటున్నావే, నవ్వడే మరి. ఆయనకి నవ్వు వచ్చేస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. ఏంట్రా వీడు ఏంటి చేస్తున్నాడు? నా ఫోటోను ఒక దాన్ని చేసి, ఆ ఫోటో పేపర్ అండి, దాన్ని 2 అద్దాలకు మధ్యలో పెట్టి, చుట్టూ ఫ్రేము కట్టి, బాగా మేకులు కొట్టి, అక్కడ తగిలిచ్చి, అక్కడెక్కడో చూస్తూ దానికి అగరబత్తులు చూపిస్తూ, నేనంతా ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఈయనేంటి నాస్తికుడు అనుకోకూడదు. నిజమైన భక్తి రావాలంటే, నిజమైన సరిగ్గా భగవద్గీత, భగవంతుడి యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అర్థం కావాలి. అందుకని ఎవరినో వెక్కిరించడానికి కాదు,
ఎవరిని పరచడానికి కాదు. ఎంతకాలం చేస్తావట్లా? కొంతకాలానికి కొన్ని ఇళ్లల్లో చూస్తే పూజా మందిరంలో ఇలా తిప్పి తిప్పి పొగలు పెట్టి, ఆరతి పెట్టి, సాంబ్రాణీలు పెట్టి, అగరబత్తులు పెట్టి, అసలు ఆ రూమ్ అంతా ఇంకా పొగమయంగానే ఉంటుంది. ఏ దేవుడు కనపడడు, ఏ ఫోటో ఎవరి ఏంటి కూడా కనపడదు. కానీ చేస్తుంటాడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు చేస్తుంటాడు. ఏమొస్తుంది? ఏమి రాదు. మరణం వస్తుంది, పోతావు. ఇదంతా చేస్తే ఏదో నాకు వస్తుందంటాడు. ఏం రాదు. జ్ఞానం పొందనంత వరకు, ఈ విషయాలను వినటానికి చెవులు ఇవ్వనంత వరకు నీకు సంసార భయ శోక మోహ దుఃఖాలు తప్పవు. వీటి నుంచి తప్పించుకోవాలని ఆశ ఉందా? భగవద్గీత చక్కగా విను. ఈ 16 శ్లోకాన్ని ఇలా క్షుణ్ణముగా విను. అంతే. ఈరోజు ఇంతకంటే ఎక్కువ ఆ శ్లోకాన్ని దాటి వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే భగవంతుడు లోపలున్న ఆత్మ, పరమాత్మ ఇంత వివరించు అని ఆయన మాట్లాడిస్తున్నాడు. అందువలన శ్రద్ధతోటి సహనంతో వింటూ తితిక్ష కావాలి. పోయిన వారం మాట్లాడాం కదా, పోయిన క్లాస్లో. సరే, ఈ నాసతో విద్యతో భావ శ్లోకాన్ని ఆల్మోస్ట్ దాని యొక్క సారం మొత్తాన్ని మనం చూసేసాం. వచ్చే సత్సంగంలో ఆ రాబోయే శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పబోతున్నాడో విందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.